జ్ఞాపకామృతం తాగుతాము, నీ జ్ఞాపక అమృతం తాగుతాము, నీ జ్ఞాపకాలలో జీవిస్తాము బాబా, నీ జ్ఞాపకాలలో జీవిస్తాము బాబా, నీ జ్ఞాపక అమృతం తాగుతాము, నీ జ్ఞాపక అమృతం తాగుతాము, నీ జ్ఞాపకమే సదా మాకు తోడుగా, నీ జ్ఞాపకమే సదా మాకు తోడుగా, ఇక మరేది మాకు వద్దు, ఇక మరేది మాకు వద్దు, నీ జ్ఞాపకామృతం తాగుతాము, నీ జ్ఞాపక అమృతం తాగుతాము. నీ జ్ఞాపకాలలో గడిచిన క్షణాలు, నీ జ్ఞాపకాలలో గడిచిన క్షణాలు, ఆ క్షణాలు అవినాశి అవుతాయి, ఆ క్షణాలు అవినాశి అవుతాయి, ప్రతి క్షణాన్ని సఫలం చేస్తాము, ప్రతి క్షణాన్ని సఫలం చేస్తాము, నీ జ్ఞాపకాన్ని ఎప్పుడూ వదలము, నీ జ్ఞాపకాన్ని ఎప్పుడూ వదలము, నీ జ్ఞాపక అమృతం తాగుతాము, నీ జ్ఞాపక అమృతం తాగుతాము. ఇలా వచ్చి ప్రభు మాతో కలువు బాబా, ఇలా వచ్చి ప్రభు మాతో కలువు బాబా, ఈ లోక సుఖాలు పొందడమేమిటి, ఈ లోక సుఖాలు పొందడమేమిటి, నీ జ్ఞాపకాలలో ఊగిసలాడుతూ, నీ జ్ఞాపకాలలో ఊగిసలాడుతూ, ఆ జ్ఞాపకాలలో కలిసిపోతాము, ఆ జ్ఞాపకాలలో కలిసిపోతాము, నీ జ్ఞాపక అమృతం తాగుతాము, నీ జ్ఞాపక అమృతం తాగుతాము, నీ జ్ఞాపక అమృతం తాగుతాము, నీ జ్ఞాపక అమృతం తాగుతాము. ఓం శాంతి. మురళీ డేట్ 24/1/2026. మధురమైన పిల్లలు, తండ్రి మీకు చదివించే చదువును బుద్ధిలో ఉంచుకొని దాన్ని అందరితో చదివించాలి. ప్రతి ఒక్కరికి తండ్రి సృష్టి చక్ర పరిచయం ఇవ్వాలి. ప్రశ్న: ఆత్మ సత్యయుగంలో కలియుగంలో రెంటిలోనూ పాత్ర అభినయిస్తుంది. అయితే రెంటికి తేడా ఏమిటి? ఆత్మ సత్యయుగంలోనూ పాత్ర అభినయించేటప్పుడు పాపకర్మలు ఉండవు. రావణ్ లేడు కాబట్టి ప్రతి కర్మ ఆ కర్మగా ఉంటుంది. కలియుగంలో పాత్ర చేసేటప్పుడు ప్రతి కర్మ వికర్మగా ఉంటుంది. ఎందుకంటే ఈ కలియుగంలో వికారాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. మీకు పూర్తి జ్ఞానమంతా ఉన్నది. ఓం శాంతి. ఇప్పుడు మనం బాబా ఎదుట కూర్చొని ఉన్నాము. పిల్లలు మీకు తెలుసు. అలాగే పిల్లలు తన ఎదురుగా కూర్చొని ఉన్నారని బాబాకు కూడా తెలుసు. తండ్రి మనకు శిక్షణ ఇస్తూ ఉన్నారని
దీన్ని మనము ఇతరులకు ఇవ్వాలని కూడా మీకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని తెలియచేయాలి. ఎందుకంటే అందరూ తండ్రి ఇచ్చిన శిక్షణలను మర్చిపోయారు. తండ్రి ఇప్పుడు చదివిస్తూ ఉన్న చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాతనే లభిస్తుంది. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయం. ఆ తర్వాత మనందరము పరస్పరం సోదరులమనేది కూడా అర్థం చేయించాలి. ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ పరస్పరంలో సోదరులే. అందరూ తమకు లభించిన పాత్రను శరీరం ద్వారా అభినయిస్తూ ఉన్నారు. స్వర్గము అని పిలువబడే ఆ కొత్త ప్రపంచంలో తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. సోదరులైన మనమందరం పతితుగా ఉన్నాము. ఒక్కరు కూడా పావనంగా లేరు. పతితుల్ని పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది పతిత వికారి భ్రష్టాచారి రావణ ప్రపంచము. రావణుడు అంటే 5 వికారాలు, స్త్రీలోనివి 5 వికారాలు పురుషుల్లోనివి. బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తారు. మీరు కూడా అలా అర్థం చేయించాలి. కనుక మొట్టమొదట మన ఆత్మలందరికీ వారు తండ్రి అని అర్థం చేయించండి. మనమందరం సోదరులము, ఇది సరియేనా? ప్రశ్నించండి. మనందరము సోదరులము, మనందరికీ తండ్రి ఒక్కరే అని వ్రాయమని చెప్పండి. వారు మన ఆత్మలందరికీ సుప్రీం సోల్ పరమాత్మ, వారినే ఫాదర్ అని అంటారు. దీనిని పక్కాగా బుద్ధిలో కూర్చోపెట్టినట్లయితే సర్వవ్యాపి అనే జ్ఞానము సమాప్తమైపోతాయి. మొదట అల్ఫ్ గురించి చదువుకోవాలి. ఇంతకుముందు తండ్రిని సర్వవ్యాపి అని భావించేవాళ్ళము. కానీ వారు సర్వవ్యాపి కాదని అర్థం చేసుకున్నారు. మంచి రీతిగా వారిని వ్రాయమనండి. మనమందరం సోదరులము. ఆత్మలందరూ వారిని గాడ్ ఫాదర్, పరంపిత అని అంటారు. మొదట ఈ నిశ్చయాన్ని కూర్చోపెట్టుకోవాలి. మనం ఆత్మలమే కానీ పరమాత్మ కాదు. మనలో పరమాత్మ వ్యాపకమై లేరని, మనందరిలోనూ ఆత్మ వ్యాపకమై ఉందని, ఆత్మనే శరీరం ఆధారంతో పాత్ర అభినయిస్తుందని పక్కా చేయించండి. తర్వాత ఈ సృష్టి చక్ర ఆది మధ్యాంతాల జ్ఞానం కూడా వినిపించండి. ఈ సృష్టి చక్ర కాలాలకు కూడా ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ సృష్టి చక్ర గడువు ఎంత? తండ్రి టీచర్ రూపంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. లక్షల సంవత్సరాలు కానే కాదు. ఈ చక్రము అనాది, ఖచ్చితంగా రచించబడింది. దీన్ని బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. సత్యత్రేతాయుగాలు గడిచిపోయాయి. ఇది నోట్ చేసుకోండి. వాటిని స్వర్గము, శవి స్వర్గము అని అంటారు. అక్కడ దేవీ దేవత రాజ్యం నడుస్తుంది. సత్యయుగంలో 16 కళలు, త్రేతాయుగంలో 14 కళలు ఉంటాయి. తర్వాత కళలు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. ప్రపంచమైతే తప్పకుండా పురాతనం అవుతుంది. సత్యయుగ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. దాని పేరే స్వర్గము, హెవెన్, కొత్త ప్రపంచము. దానినే మహిమ చేయాలి. కొత్త ప్రపంచంలో ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. మొదట తండ్రి పరిచయము, తర్వాత చక్ర పరిచయం ఇవ్వబడుతుంది. నిశ్చయం చేయించేందుకు మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యము, త్రేతా యుగంలో సీతారామ రాజ్యం ఉంటుంది. అక్కడకు అర్ధకల్పం అవుతుంది. 2 యుగాలు గతిస్తాయి. మళ్ళీ ద్వాపర కలియుగాలు వస్తాయి. ద్వాపర యుగంలో రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వికారాలతో కూడిన సాంప్రదాయాలు ఏర్పడతాయి. సత్యత్రేతాయుగాలలో
అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉంటుంది. చిత్రాలు కూడా చూపించాలి, మౌలికంగా అర్థం చేయించాలి. తండ్రి స్వయంగా ఇలా అంటారు, నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను. మరి నాకు శరీరము తప్పకుండా అవసరం కదా, లేకుంటే నేను ఎలా మాట్లాడాలి? నేను చైతన్యుడను, సత్యంను, అమరుడను. ఆత్మ సతో రజో తమోలోకి వస్తుంది. ఆత్మనే పతితంగా, ఆత్మనే పావనంగా అవుతుంది. అందుకే పతితాత్మ పావనాత్మ అని అంటారు. సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉంటాయి. గతంలోని కర్మల వికర్మల సంస్కారాన్ని ఆత్మ తన వెంట తీసుకువస్తుంది. సత్యయుగంలో వికర్మలు జరగవు. కర్మలు చేస్తారు, పాత్రను అభినయిస్తారు. అయితే ఆ కర్మ అకర్మగా ఉంటుంది. ఈ పదాలు గీతలో కూడా ఉన్నాయి. వాటిని మీరిప్పుడు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటున్నారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకే బాబా వచ్చారని మీకు తెలుసు. ఎక్కడైతే చేసిన కర్మలు అకర్మలుగా అవుతాయో దానినే సత్యయుగం అని అంటారు. అలాగే ఎక్కడైతే చేసిన కర్మలన్నీ వికర్మలుగా అవుతాయో దానిని కలియుగం అని అంటారు. మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు దాకా ఇరువైపులా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. సత్య త్రేతాయుగాలు పవిత్ర ప్రపంచము. అక్కడ ఏ పాపము జరగదు. ఎప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడే పాపాలు జరుగుతాయి. అక్కడ వికారాల పేరు ఉండదు. రామరాజ్యము రావణ రాజ్య చిత్రాలు ఎదురుగా ఉన్నాయి. తండ్రి ఇది చదువు అని అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ చదువు మీ బుద్ధిలో ఉండాలి. తండ్రి కూడా స్మృతిలోకి వస్తారు. చక్రం కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. క్షణంలో అంతా గుర్తుకు వచ్చేస్తుంది. వర్ణించేందుకు సమయం పడుతుంది. దీనిలో 3 శాఖలు ఉన్నాయి. వృక్షం ఇలా ఉంటుందని, బీజము వృక్షం క్షణంలో స్మృతిలోకి వచ్చేస్తుంది. ఈ బీజం ఫలానా వృక్షందని, దీని నుండి ఇటువంటి ఫలాలు వస్తాయని స్మృతిలోకి వస్తుంది. ఈ అనంతమైన మనుష్య సృష్టి రూపీ వృక్షము ఎటువంటిదో దీని రహస్యం మీరు అర్థం చేయిస్తారు. అర్ధకల్పము రాజవంశాలు ఎలా నడుస్తాయి, తర్వాత రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు సత్య త్రేతాయుగవాసులే ద్వాపర యుగవాసులుగా అవుతారని పిల్లలకు విషయమంతా అర్థం చేయబడింది. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం వస్తుంది. వికారులుగా అయిపోతారు. తండ్రి ద్వారా లభించిన వారసత్వం అర్ధకల్పం కొనసాగుతుంది. జ్ఞానము వినిపించి వారసత్వం ఇచ్చారు. ఆ ప్రాలబ్ధాన్ని అనుభవించారు. అంటే సత్య త్రేతాయుగాలలో సుఖాన్ని పొందారు. దానిని సుఖధామమని, సత్యయుగము అని అంటారు. అక్కడ దుఃఖం ఉండదు. ఎంత సింపుల్గా అర్థం చేయిస్తారు. ఒకరికి అర్థం చేయించిన లేక అనేక మందికి అర్థం చేయించిన వారు అర్థం చేసుకుంటున్నారా లేక అని అంటూ ఉన్నారా మీరు గమనించాలి. నోట్ చేసుకుంటూ వెళ్ళమని, ఏదైనా సందేహం వస్తే అడగమని చెప్పండి. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను మనకి తెలియచేస్తూ ఉన్నారు. మీకు ఈ విషయాలు ఏవీ తెలియవు కనుక మీరేమీ అడుగుతారు అని చెప్పండి. బాబా ఈ బేహద్దు సృష్టి రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానాన్ని మీరిప్పుడే తెలుసుకున్నారు. మీరు 84 జన్మల చక్రంలో ఎలా వస్తారో తండ్రి అర్థం చేయించారు. దీనిని బాగా నోట్ చేసుకొని తర్వాత దీనిపై
ఆలోచించాలి. టీచర్ హోంవర్క్ ఇస్తే ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకొని వస్తారు కదా. అలా మీరు కూడా జ్ఞానం అర్థం చేయించి తర్వాత ఏమవుతుందో చూడండి. అడుగుతూ ఉండండి. ఒక్క విషయాన్ని బాగా అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రి టీచర్ల కర్తవ్యాలను అర్థం చేయించిన తర్వాత గురువు కర్తవ్యాన్ని తెలిపిండి. పతితులైన మనల్ని పావనంగా చేయమనే కదా వారిని పిలిచాము. ఆత్మ పావనమైతే శరీరం కూడా పావనమైనదే దొరుకుతుంది. ఎలాంటి బంగారమో అలాంటి ఆభరణం తయారవుతుంది. 24 క్యారెట్ల బంగారాన్ని తీసుకొని కల్తీ చేయకుండా ఉంటే ఆభరణం కూడా అలాగే సతో ప్రధానంగా తయారవుతుంది. కల్తీ చేస్తే తమో ప్రధానంగా తయారవుతుంది. మొట్టమొదట భారతదేశం 24 క్యారెట్ల పక్కా బంగారు పక్షిగా ఉండేది. అంటే సతో ప్రధాన నూతన ప్రపంచంగా ఉండేది. తర్వాత తమో ప్రధానమైపోయింది. ఇది తండ్రే అర్థం చేయిస్తారు. ఏ మనుష్య గురువులకు ఈ విషయం తెలియదు. వచ్చి పావనంగా చేయండని పిలుస్తారు. అది గురువు కర్తవ్యము. వానప్రస్థ అవస్థలో మనుషులు గురువుల్ని ఆశ్రయిస్తారు. శబ్దము నుండి అతీతమైన స్థానము నిరాకార ప్రపంచము. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఇది స్థూల ప్రపంచము. రెండిటి మేళ. అక్కడ శరీరం ఉండదు. అక్కడ ఏ కర్మ జరగదు. తండ్రి మొత్తం జ్ఞానం తెలుసు. డ్రామా అనుసారంగా వారిని జ్ఞానసాగర్లు అంటారు. వారు చైతన్యము సచ్చితానంద స్వరూపులైనందున వారు జ్ఞానసాగర్లని అంటారు. ఓ పతిత పావన జ్ఞానసాగర శిబాబా అని పిలుస్తారు. వారి పేరు ఎల్లప్పుడూ శివుడే. మిగిలిన ఆత్మలందరూ పాత్రను అభినయించేందుకు వస్తారు. కాబట్టి భిన్న భిన్న పేర్లను ధారణ చేస్తాయి. బాబానేమో పిలుస్తారు, కానీ వారి గురించి కొద్దిగా కూడా తెలియదు. ఇతనిలో నేను ప్రవేశించి మిమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్తాను. అందుకే ఇతన్ని భాగ్యశాలి రథమని అంటారు. మధురమైన పిల్లలారా, ఎవరైతే అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నారో, పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారి శరీరంలో వస్తానని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. భాగ్యశాలి రథంలో రావాల్సి వస్తుంది. మొదటి నెంబర్లో శ్రీకృష్ణుడు ఉంటాడు. అతను నూతన ప్రపంచానికి యజమాని. మళ్ళీ అతనే కిందకి దిగజారుతాడు. బంగారు నుండి వెండి, రాగి, ఇనుప యుగాలలోకి వచ్చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇనుప యుగం నుండి బంగారు యుగానికి వెళ్ళాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, కేవలం తండ్రి స్మృతి చేయండి. ఎవరిలో నేను ప్రవేశించిన ఆత్మకు కొద్దిగా కూడా జ్ఞానం ఉండేది కాదు. ఇతనిలో నేను ప్రవేశిస్తాను, అందుకే ఇతనిని భాగ్యశాలి రథము అంటారు. లేకుంటే అందరికంటే శ్రేష్ఠుడు ఈ లక్ష్మీనారాయణుడు. కాబట్టి వీరిలో ప్రవేశించాలి కదా, కానీ వారిలో పరమాత్మ ప్రవేశించరు. అందుకే వారిని భాగ్యశాలి రథమని అనరు. రథంలో వచ్చి పతితుల్ని పావనంగా చేయాలి. ఇది తప్పకుండా కలియుగ తమో ప్రధాన సమయంలో జరగాలి. అనేక జన్మల అంతిమంలో వస్తానని స్వయంగా చెప్తారు. గీతలో కొన్ని పదాలు కరెక్ట్గా ఉన్నాయి. గీతను సర్వశాస్త్రమై శిరోమణి అని అంటారు. సంగమయుగంలోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని, దేవతా కులాన్ని స్థాపిస్తారు. అనేక జన్మల అంతిమంలో అంటే సంగమయుగంలోనే తండ్రి వస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను బీజరూపుణ్ణు. కృష్ణుడు సత్యయుగ నివాసి
అతన్ని మరే యుగంలో ఎవ్వరూ చూడలేరు. పునర్జన్మ జరగగానే నామరూప దేశ కాలాలు అన్నీ మారిపోతాయి. రూపురేఖలు కూడా మారిపోతాయి. మొదట చిన్న బిడ్డగా సుందరంగా ఉండాడు. పెద్దవాడైన తర్వాత ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలి మరో చిన్న శరీరాన్ని తీసుకుంటుంది. రచించబడిన ఈ డ్రామా ఆటలో నిర్ణయించబడి ఉంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: మనమంతా ఆత్మరూపంలో సోదరులము. ఈ పాఠాన్ని పక్కా చేసుకొని చేయించాలి. తమ సంస్కారాలను స్మృతి ద్వారా పావనంగా చేసుకోవాలి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా అయ్యేందుకు కర్మ అకర్మ వికర్మల గుహ్యగతిని బుద్ధిలో ఉంచుకొని ఇప్పుడు ఎటువంటి వికర్మ చేయరాదు. వరదానము: భయపడే డ్యాన్సు వదిలి సదా సంతోషం యొక్క డ్యాన్సు చేసే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా ఉంటారో వారు ఎప్పుడూ భయపడే డ్యాన్సు చేయరు. సెకండ్లో సీడీ కిందకి, సెకండ్లో పైకి. ఇప్పుడు ఈ సంస్కారాన్ని పరివర్తన చేసుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్తారు. కేవలం లభించిన అథారిటీని, జ్ఞానాన్ని, పరివారం యొక్క సహయోగాన్ని ఉపయోగించండి. తండ్రి చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఉంటే సంతోషం యొక్క డ్యాన్సు చేస్తారు. భయపడే డ్యాన్సు జరగదు. కానీ మాయ చేతి పట్టుకున్నప్పుడు ఆ డ్యాన్సు జరుగుతుంది. స్లోగన్: ఎవరి సంకల్పం మరియు కర్మ ఉన్నతంగా ఉంటుందో వారే మాస్టర్ సర్వశక్తివంతులు. అవ్యక్త సూచన: మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మ, ప్రతి సంకల్పం చేయండి లేక మాట మాట్లాడండి. అప్పుడు ఏ కర్మ కూడా వ్యర్థము లేక అనర్థంగా ఉండదు. త్రికాలదర్శులు అంటే సాక్షి స్థితిలో స్థితమై ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేసినట్లయితే కర్మకు వశీభూతం అవ్వరు. సదా కర్మ మరియు కర్మ బంధనాల నుండి ముక్తులుగా అయ్యి ఉన్నతమైన స్థితిని ప్రాప్తి చేసుకోగలుగుతారు. అచ్చా, ఓం శాంతి. मुख से रत्न झरे हर पल, मन में सदा उजास हो। बाबा से जुड़ा रहे कनेक्शन, जीवन हर श्वास में खास हो। मीठे बच्चे यही निशानी, ज्ञान की जब हो धारणा, चलन बने देवताओं जैसी, जीवन में हो भावना। ना किचड़े का मंथन अब, ना आसुरी कोई बात, विचार सागर मंथन से
निकले अमृत के रत्ना। गाली ग्लानि छूट जाए, मुखड़ा सदा हर्षित हो। दैवी गुण जब जीवन बने, तब ही सच्चा अर्जित हो। मुख से रत्न मन में उजास, यही ब्राह्मण जीवन की पहचान। ज्ञान से देवता बनते हैं, बाबा का है ये वरदान। मुख से रत्न मन में उजास, हर श्वास में हो उल्लास। ज्ञान रत्नों की माला से भविष्य बने माला माल खास। भक्ति की रात, ज्ञान का दिन, ये रहस्य हमने जान लिया। ज्ञान से मिलती सद्गति है, ये सत्य मन ने मान लिया। न सतयुग में भक्ति होती, न वहाँ ज्ञान की मुरली बजे। अब जो रत्न यहाँ मिले हैं, वही 21 जन्म सजे। गंभीरना तो चलन मिक्स, पूरी धारणा में शानन। अपने से पूछ हर रोज, कौन सा अवगुण है शेष अजान। मुख से रत्न मन में उजास, यही ब्राह्मण जीवन की पहचान। ज्ञान से देवता बनते हैं, बाबा का है ये वरदान। कंफ्यूज नहीं, कनेक्शन ठीक, यही समस्या मुक्त उपाय। मैं बाबा का, बाबा मेरा, इस निश्चय से शक्ति आए। बीज रूप अवस्था में स्थित रहो, पुराने संस्कार बदल जाएंगे। शक्ति रूप बनो हर कर्म में, बंधन खुद बखुद चल जाएंगे। सेवा में थकना नहीं है, उम्मीद ही है पहचान। आज नहीं तो कल समझेंगे, हर आत्मा का है विधान। माया हरा दे कभी कभी, पर स्मृति नहीं जाती है। बाबा अधम से अधम को भी फिर से ऊंचा उठाती है। मुख से रत्न मन में उजास, आंखों में हो सच्ची आस। ज्ञान की इस मधुर मुरली में छुपा है जीवन का विकास। इस अव्यक्त मास में अनुभव करो, बंध मुक्त जीवन मुक्त उड़ान। शक्ति धारण अलंकारी बन, यही है बाबा का वरदान। मुख से रत्न मन में उजास, मुख से रत्न मन में उजास।